హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. ఎప్పట్లాగే మరో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను, అది కూడా పాలకూర వడలు చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర వడలు ఎలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇలాంటి మరైనా మంచి రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే నా గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా, పదండి. ఈ స్వీట్ కార్న్ వడలు చేసుకోవడానికి మనం ముందుగా స్వీట్ కార్న్ని నానబెట్టుకోవాలండి. దీనికోసం నేను 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి మామూలు కార్న్తో కూడా చేసుకోవచ్చు, స్వీట్ కార్న్తో అయితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. 1 కప్పు స్వీట్ కార్న్కి 1/2 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 2 స్పూన్ల మినపగుళ్ళు తీసుకోవాలి. మినపగుళ్ళు వేయడం వల్ల జిగురు అనేది వచ్చి వడలు బాగా వస్తాయి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వడలు తినేటప్పుడు. ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలండి, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకునేటట్లయితే మార్నింగ్ మనం లేవగానే నానబెట్టుకోవాలి. 6-7 అవర్స్ అయినా బాగా నానాలండి. బాగా నానితేనే పిండి అనేది బాగుంటుంది, వడలు బాగా వస్తాయి. ఇలా బాగా నానాక వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. వీటితో పాటుగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి, బరకగా పట్టుకోవాలి. మరి గింజలు కూడా ఉండకూడదు, అలాగనే మెత్తగా కూడా ఉండకూడదు. మనకు ఉండ చేస్తున్నాం కదా, ఇలా చేసినప్పుడు చక్కగా రావాలి. విడిపోయినట్లు వచ్చిందంటే సరిగ్గా లేదని అర్థము. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం చేత్తో ఒక్కొక్క ఉండ తీసుకొని చేతిని నీటిలో తడిపి ఉండ తీసుకుని ఇలా చేత్తో అదుపుతూ అన్నామంటే మనకి రౌండ్ షేప్స్ వచ్చేస్తాయి. లేదనుకుంటే క్లాత్ మీదైనా వేసుకోవచ్చండి. నేను గారెలు వేసాను కదా, ఆ వీడియోలో ఉంటుంది, అలాగైనా వేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ కవర్ మీదైనా వేసుకోవచ్చు. కాకపోతే ప్రతిసారి చేయి తడుపుకొని వేసామంటే చేతికి అతుక్కోకుండా ఉంటుందండి, బాగా వస్తాయి వడలు. వీటిని 2 వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వడలు అనేవి కొంచెం ఉంటాయండి, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ వడలు రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనాకు చూపించా కదా, ఇప్పుడు ఆకుకూర వేసి చూపిస్తానండి. ఇక్కడ నేను పాలకూర వేస్తున్నాను. ఒక పెద్ద కట్ట పాలకూర సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. ఇందులో పాలకూర వేసుకోవచ్చండి, క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఏవైనా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని కూడా వడల్లాగా వేసేసుకోవాలి. వడ చేసే ముందు మనం చేతిని నీటితో తడుపుకొని చేసుకున్నామంటే వడలు చక్కగా వస్తాయి. వీటిని కూడా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆకుకూర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇక్కడ వడలు రెడీ అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వడలు మీకు ఎలా వచ్చాయో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరైనా మంచి వీడియోస్ కోసం గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.